ఏపీలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాల్టి నుంచి తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది కూటమి సర్కార్. మొత్తం 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో సేకరించిన డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేశారు. అదే పథకాన్ని మరింత మెరుగ్గా పారదర్శకంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. తల్లికి వందనం పేరుతో ఈ స్కీమ్ను అమలు చేయనుంది. ఈ పథకం కింద 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున జమ చేయనుంది. పాఠశాలలు మొదలవుతుండటంతో చాలా మంది విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు నేటి నుంచే తల్లికి వందనం పథకం ప్రారంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని తల్లులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారా లోకేష్. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం అందుతుందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి అమలు చేస్తోంది. పెన్షన్ల పెంపుని వెంటనే ప్రారంభించింది. అన్న క్యాంటీన్లు తెరిచింది. మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తవుతోంది. దీపం 2 పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తల్లికి వందనం పథకాన్ని పట్టాలెక్కిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇవాల్టి నుంచి తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేయాలంటూ కూటమి సర్కార్ కూడా నిర్ణయించింది. దీని పట్ల ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ప్రభుత్వం ఏర్పడే సంవత్సరమైన నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 8,800 కోట్ల రూపాయల పైగా నిధులను ఈ రోజు ఖాతాలో జమ చేయబోతున్నారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ నుంచి కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్ వరకు కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అధికారులతో, మంత్రులతో విధి విధానాలను ఖరారు చేసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం కార్యక్రమం విడుదల చేయడం పట్ల నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకి, అలాగే తల్లిదండ్రులకి, విద్యార్థులకి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. సూపర్ 6 లో భాగంగా మొత్తం 6 హామీలని టీడీపీ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. కానీ సూపర్ 6 లో 6 హామీలను ప్రధానంగా పెట్టింది. ఈ 6 హామీల్లో 5 హామీలని కూటమి సర్కార్ ఈ రోజు వరకు అమలు చేసింది. ఉచిత బస్సు ఒకటి పెండింగ్ లో ఉంది. అది కూడా ఆగస్టు నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సో మహిళలకి ఉచిత గ్యాస్ విషయంలో కానీ, లేకపోతే పెన్షన్ పెంపుకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే మెగా డిఎస్సికి సంబంధించి కానీ, అన్న క్యాంటీన్, తాజాగా ఈ 5 పథకాల విషయానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందే విధంగా కార్యాచరణ తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన దాదాపుగా 47 లక్షల మందికి జగన్ ఇస్తే, కానీ కూటమి సర్కార్ 67 లక్షల మందికి ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తుందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.